ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలతో ఆనంద్ కొండేటి. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడంలో శాస్త్రీయ ప్రణాళిక, వాతావరణ అనుకూల సాంకేతికతలు, సకాలంలో శాస్త్రీయ సూచనలే కీలకమని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హైబ్రిడ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావంపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహణ, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఉద్యాన రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం అత్యంత అవసరమని ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యాన పంటలపై ఎల్నినో ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి ఒక రోజు కార్యశాలను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, ఉద్యాన రంగం రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో, పోషకాహార భద్రతను మెరుగుపరచడంలో, గ్రామీణ ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. అయితే ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాల బలహీనత, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సూక్ష్మ సేద్యం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, డిజిటల్ వ్యవసాయం, కృత్రిమ మేధస్సు ఆధారిత సలహా వ్యవస్థలు, శాస్త్రీయ పంట యాజమాన్య పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉద్యాన పంటల్లో బహువార్షిక, ద్వివార్షిక, ఏకవార్షిక పంటలు ఉన్నాయని తెలిపారు. బహువార్షిక పంటలైన మామిడి, నిమ్మ, జీడి మామిడి, పామాయిల్, ద్వివార్షిక పంటలైన అరటి, బొప్పాయి, అదేవిధంగా ఏకవార్షిక పంటలైన ఉల్లి, మిరప తదితర పంటలపై ఎల్నినో ప్రభావం భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పంటలను సంరక్షించేందుకు పంటల వారీగా శాస్త్రీయ యాజమాన్య సూచనలు, సలహాలను రూపొందించి ఉద్యాన శాఖకు అందించాలని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు వెంటనే పంటల వారీగా సీనియర్ శాస్త్రవేత్తలను గుర్తించి కార్యశాల జరుగుతున్న సమయంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో చర్చించి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై సమగ్ర సూచనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను క్రోడీకరించి రాష్ట్ర ఉద్యాన శాఖకు అందజేసి ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రంలోని రైతులకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. తద్వారా ఎల్నినో ప్రభావంతో సంభవించే పంట నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి బి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజర్ జిలానీ సమూన్ ప్రసంగించారు. కార్యశాలలో ఆచార్య ఎంజి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జెవి రమణ, ఐసిఏఆర్ సిఆర్ఐ డిఏ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెవి రావు, ఐసిఏఆర్ అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, ఐసిఏఆర్ ఐఐఓపిఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సురేష్ ప్రత్యేక ప్రసంగాలు చేశారు. డాక్టర్ కెవి రావు మాట్లాడుతూ, రాయలసీమను ఉద్యాన హబ్గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణ అవసరమని తెలిపారు. రాయలసీమలో సుమారు 300 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని, నీటి సంరక్షణ, సూక్ష్మ సేద్యం, వాతావరణ అనుకూలం సాగు పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు. డాక్టర్ పివి సత్యనారాయణ వరి సాగుకు బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. సమర్థవంతమైన నీటి యాజమాన్యం, పంటల వైవిధ్యీకరణ ద్వారా ఉత్పత్తి ప్రమాదాలను తగ్గించి సుస్థిరమైన వ్యవసాయాన్ని సాధించవచ్చన్నారు.
డాక్టర్ జేవి రమణ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం పంటలకే కాకుండా పాడి పశువులు ఇతర పశు సంపద ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత సమయంలో పశువులకు తగిన తాగునీరు, పచ్చి మేత, నీడ సకాలంలో పశు వైద్య సేవలు అందించాలని రైతులకు సూచించారు. సాంకేతిక సమావేశాల్లో మామిడి, అరటి, జీడి మామిడి, నిమ్మ, మిరప, కూరగాయలు, పుష్ప పంటలపై ఎల్నినో ప్రభావం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర చీడపీడల యాజమాన్యం, సూక్ష్మ సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, డిజిటల్ వ్యవసాయం, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయం మద్దతు వ్యవస్థలపై శాస్త్రవేత్తలు సమగ్రంగా వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలను మార్చుకోవడం ద్వారానే ఉద్యాన రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ఎల్నినో పరిస్థితుల్లో ప్రధాన ఉద్యాన పంటల శాస్త్రీయ యాజమాన్యంపై తెలుగులో ప్రత్యేక సాంకేతిక కరపత్రాలను ఉపకులపతి డాక్టర్ కొత్తపల్లి ధనంజయరావు ఆవిష్కరించారు. ఈ కరపత్రాల్లో వాతావరణ అనుకూల సాగు పద్ధతులు, నీటి సమర్థ వినియోగం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర చీడపీడల యాజమాన్యం, ఇతర శాస్త్రీయ సూచనలను పంటల వారీగా రూపొందించారు. ఇవి రైతులకు విలువైన విస్తరణ సాహిత్యంగా ఉపయోగపడతాయని, ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులందరూ తప్పనిసరిగా పంట బీమా చేయించుకునేలా ఉద్యాన శాఖలో సమన్వయం చేసి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని వీసీ సూచించారు. కార్యశాలకు హాజరైన రైతులతో పంట బీమా ప్రాముఖ్యత, ప్రయోజనాలపై ప్రత్యేకంగా చర్చించి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు పంట బీమా ఒక సమర్థవంతమైన సాధనం అని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ బి ప్రసన్న కుమార్, డాక్టర్ ఎం మాధవి, డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మ, డాక్టర్ సి మధుమతి, వివిధ ఉద్యాన కళాశాలల అసోసియేట్ డీన్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, విస్తరణ అధికారులు, వివిధ జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, ఐసిఏఆర్ సంస్థల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ విస్తరణ విద్యా సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్ సమన్వయం చేయగా డాక్టర్ ఈ కరుణశ్రీ వందన సమర్పణ చేశారు. AV9 టీవీ న్యూస్, ఉద్యాన యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం.